and their effects. Motions of earth and their effects. ఫస్ట్ వచ్చేసి రొటేషన్ ఆఫ్ ఎర్త్, తర్వాత రెవల్యూషన్ చూద్దాం. ఫస్ట్ రొటేషన్, లైక్ ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్, తన చుట్టూ తను తిరుగుకోవడం రొటేషన్ అంటారు. స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. 23 hours 56 minutes 4 seconds అవుతుంది ఇది ఒక రొటేషన్కి. ఎర్త్ యాక్సిస్ అనేది ఒక ఇమాజినరీ లైన్ దట్ ఈస్ యాంటీపోడల్. యాంటీపోడల్ అంటే ఏంటంటే సెంటర్కి వెళ్ళి పోతుంది, టూ ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఎండ్స్ని కనెక్ట్ చేస్తుంది. యాంటీపోడల్ అంటే ఎర్త్ యాక్సిస్ ఇస్ యాంటీపోడల్. నార్త్ పోల్కి వెళ్ళి ఎర్త్ సెంటర్కి వెళ్ళి సౌత్ పోల్కి వెళ్ళి డేస్ అండ్ నైట్స్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ద ఎర్త్కి వస్తాయి. రొటేషన్ అవ్వడం వల్ల the circle dividing day from night on the globe is called a circle of illumination. tilted axis మీద రొటేట్ అవుతుంది. ఎర్త్ రొటేషనల్ యాక్సిస్ అనేది 23.5 degrees నార్మల్తో వేస్తుంది. అదే 66.5 degrees విత్ ఆర్బిటల్ ప్లేన్ ఆఫ్ ఎర్త్. ఎలిప్టిక్ ప్లేన్ అంటే ఏంటంటే ద ప్లేన్ ఇన్ విచ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ వచ్చేసి ఎలిప్టిక్ ప్లేన్ అంటాం. సో ఇది నార్మల్. ఇది ఎర్త్ ఆర్బిటల్ ప్లేన్, ఇది నార్మల్. ఇప్పుడు ఎర్త్ ఇలా ఉంటే ఇది వచ్చేసి రొటేషనల్ యాక్సిస్, ఇది ఆర్బిటల్ ప్లేన్. ఇది ఎర్త్ రొటేషనల్ యాక్సిస్ నార్మల్తో 23.5 degrees ఉంటుంది. 66.5 degrees ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి ఈక్వేటర్, ఇది వచ్చేసి ఈక్వేటోరియల్ ప్లేన్. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా ఉంటుంది, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇలా ఉంటుంది. ఇది వచ్చి యాక్సియల్ టిల్ట్ అంటాం దీన్నే. సో 23.5 degrees ఏమో నార్మల్తోన, 66.5 degrees ఏమో ఆర్బిటల్ ప్లేన్ ఆఫ్ ఎర్త్తోన. ఇక్కడ ఎలిప్టిక్ ప్లేన్ అంటే ఏంటి అంటే ప్లేన్ ఇన్ విచ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. వాట్ ఈస్ ఎలిప్టిక్ ప్లేన్ ఎవరైనా అడిగితే, ప్లేన్ in which earth revolves around the sun. ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ వచ్చేసి ఇది. రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ అంటే వైల్ ద ఎర్త్ రెవల్యూషన్ అంటే ఏంది, సన్ చుట్టూ తిరగడం రెవల్యూషన్. ఇట్ ఆల్సో ఆర్బిట్స్ ఆర్ revolves around the sun. తన చుట్టూ తను తిరుగుకుంటూ సన్. దిస్ మూమెంట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. ద ప్లేన్ ఇన్ విచ్ ఎర్త్ revolves around the sun is called an orbital plane or the elliptic. దాన్ని ఆర్బిటల్ ప్లేన్ ఆఫ్ ఎర్త్ అనొచ్చు, ఎక్లిప్టిక్ ప్లేన్ కూడా అనొచ్చు. ఆర్బిటల్ ఆర్ ఎక్లిప్టిక్ ప్లేన్ ఇదంటే ఏంది, ద ప్లేన్ ఇన్ విచ్ ఎర్త్ revolves around the sun. 365.14 days తీసుకుంటుంది వన్ రెవల్యూషన్కి. ఇది సన్, ఇది ఎర్త్ అయితే 6 hours. అన్ని 6 hours యాడ్ చేసి ఒక డే చేస్తారు. 29 days ఉంటాయి లీప్ ఇయర్లో. అది 366 days అవుతుంది లీప్ ఇయర్. ఇప్పుడు సోల్సిటైస్ అండ్ సమ్మర్ సోల్సిటైస్, వింటర్ సోల్సిటైస్ ఇవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సమ్మర్ సోల్సిటైస్. ఇది అనేది సమ్మర్ సోల్సిటైస్ 21 June ఉంటుంది, మనకు తెలుసు. ఇక్కడ ఏమంటుంది అంటే నార్త్ హెమిస్ఫియర్ అనేది మనకు తెలుసు. ఎర్త్ నార్త్ హెమిస్ఫియర్, సౌత్ హెమిస్ఫియర్ ఉంటుంది, మధ్యలో ఈక్వేటర్. ఇది సన్కి టిల్ట్ అయి ఉంటుంది. నార్త్ హెమిస్ఫియర్ ఇస్ టిల్టెడ్ టువర్డ్ ద సన్ ఉంటుంది. ఇక్కడ అప్పుడు ఏం చేస్తాయి అంటే సన్ వచ్చే రేస్ నార్త్ హెమిస్ఫియర్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్లీ పడతాయి. సన్ రేస్ క్యాన్సర్ మీద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్లీ పడతాయి. అప్పుడు నార్త్ హెమిస్ఫియర్ ఎక్కువ లైట్ వస్తుంది ఎక్కువ. దానివల్ల సమ్మర్ ఉంటుంది నార్త్ ఆఫ్ ఈక్వేటర్. సమ్మర్ ఉంటే ఏముంటుంది, నార్త్ ఆఫ్ ఈక్వేటర్ ఏమో సమ్మర్. అప్పుడు ఏముంటుంది, లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ వస్తుంది 21 June రోజు. ఈ పొజిషన్ ఆఫ్ సమ్మర్ సోల్సిటైస్ అంటారు. ఆర్కిటిక్ రీజన్ అంతా జోన్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆల్ డే లాంగ్. ఆర్కిటిక్ ఎలా ఉంటుంది, జోన్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఆల్ డే లాంగ్.
ఎట్ దిస్ టైమ్ ఇన్ ద సౌతర్న్ హెమిస్ఫియర్ ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ రివర్స్డ్. సౌతర్న్ హెమిస్ఫియర్ అప్పుడు వింటర్ ఉంటుంది, వింటర్ ఉండి అప్పుడు నైట్స్ ఏమో లాంగ్ ఉంటాయి డేస్ కన్నా. సౌతర్న్ హెమిస్ఫియర్ ప్రకారం 21st డే వింటర్ సోల్స్టిస్. సో జనరల్గా నార్థన్ హెమిస్ఫియర్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్తో మాట్లాడతాం మనము. ఇలానే వింటర్ సోల్స్టిస్ నార్థన్ హెమిస్ఫియర్ పై వింటర్ సోల్స్టిస్ ఇది వచ్చేసి ఎప్పుడు వస్తుంది? 22nd డిసెంబర్లో వస్తుంది. సన్ ఎక్కడ ఉంటుంది? క్యాప్రికాన్ మీద డైరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లాంగెస్ట్ నైట్ ఉంటుంది ఎక్కడ? నార్థన్ హెమిస్ఫియర్లో. మరి సౌతర్న్ హెమిస్ఫియర్లో వచ్చేసి లాంగర్ డేస్ ఉంటాయి. సో వింటర్ సోల్స్టిస్ ఇది నార్థన్ హెమిస్ఫియర్ ప్రకారం. మిడ్ నైట్ సన్ అంటే ఏంటి అంటే యాక్సియల్ టిల్ట్ ఆఫ్ ఎర్త్. మనం చూసినాం కదా 22.5 degrees నార్మల్తో ఉంది. యాక్సియల్ టిల్ట్ ఆఫ్ ఎర్త్ వల్ల సన్ డస్ నాట్ సెట్ ఎట్ హై లాటిట్యూడ్స్ ఇన్ లోకల్ సమ్మర్. యాక్సియల్ టిల్ట్ ఆఫ్ ఎర్త్ వల్ల బికాజ్ ఆఫ్ యాక్సియల్ టిల్ట్ ఆఫ్ ఎర్త్ sun does not set at high latitudes in local summer. The number of days per year with the potential midnight sun increases as one goes closer to poles. Poles దగ్గరికి వెళ్ళేసరికి డేస్ పెరుగుతాయి, midnight sun ఉంటుంది అన్నట్టు. Sun remains continuously visible for 1 day during the summer solstice, 21st June in the northern hemisphere and 22nd December in the southern hemisphere. 1 day మొత్తం ఉంటుంది at the polar circle దాకా. For several weeks only 10 km closer to the pole. పోలార్ సర్కిల్ దగ్గర 1 day సమ్మర్ సోల్స్టిస్ అప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో, వింటర్ సోల్స్టిస్ అప్పుడు సౌతర్న్ హెమిస్ఫియర్లో 1 day కనబడుతుంది. 1 day. ఇంకా 100 km జస్ట్ పోల్స్కి ఉందంటే అక్కడ వీక్స్ కనబడుతుంది. 6 months ఎట్ పోల్స్ అంటే 6 months ఎట్ పోల్స్ అంటే ఎక్స్ట్రీమ్ లాటిట్యూడ్స్ కాడ యూజువల్లీ ఎక్స్ట్రీమ్ లాటిట్యూడ్స్ మిడ్ నైట్ సన్ని పోలార్ డే అనిగా పిలుస్తారు. సన్ సెట్స్ అండ్ రైజెస్ వెరీ క్లోజ్ టు ద హరిజిన్. ఎట్ ద హయ్యర్ లాటిట్యూడ్స్ కాడ సన్ సెట్స్ అండ్ వెరీ క్లోజ్ టు ద హరిజిన్ ఉంటుంది. ఎట్ పోల్స్ కాడ మాత్రం సన్ రైజెస్ అండ్ సెట్స్ ఓన్లీ వన్స్ ఈచ్ ఇయర్ ఆన్ ద ఈక్వినాక్స్ అప్పుడే రైజ్ అవుతుంది, సెట్ అవుతుంది. ఓన్లీ వన్స్, ఒకసారి రైజ్ అవుతుంది, ఒకసారి సెట్ అవుతుంది. ద అపోజిట్ ఫెనోమెనా ఆఫ్ పోలార్ నైట్ ఒక్కర్ ఇన్ ద వింటర్ when the sun stays below the horizon throughout the day. పోలార్ నైట్ అనే ఫినోమినా ఎప్పుడు వస్తుంది అంటే when sun stays below the horizon throughout the day. When sun stays below the horizon throughout the day. At extreme latitudes కాడ ఇది ఉంటుంది పోల్స్ దగ్గర. పోలార్ మిడ్ నైట్ సన్ని ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోలార్ డేగా పిలుస్తాము. ఆ పోల్స్ కాడ ఏమవుతుంది అంటే ఓన్లీ వన్స్ ఈచ్ ఇయర్ ఎట్ ఆన్ ద ఈక్వినాక్స్. ఇలా ఇదేముంటుందంటే దీని ఇక్కడ ఒక కాన్సెప్ట్. ఈక్వినాక్స్ అంటే ఏంటంటే ఈక్వినాక్స్ 21st March, 23rd September. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్ మీద పడుతుంది. ఇక్కడ నైదర్ ఆఫ్ ద పోల్స్ నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ సన్ వైపు టిల్ట్ ఉండదు. సో ద హోల్ ఎర్త్ ఎక్స్పీరియన్సెస్ ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్. ఇక్కడ ఈక్వల్ డే ఈక్వల్ నైట్ కూడా ఈక్వినాక్స్ అంటాం. ఈక్వల్ డేస్ అండ్ ఈక్వల్ నైట్స్ ఉంటుంది ఆ రోజు మాత్రం. 23rd September వచ్చేసి ఆటమమ్ సీజన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. ఆటమమ్ సీజన్ ఆఫ్టర్ సమ్మర్ తర్వాత వచ్చే సీజన్ని ఆటమ్ సీజన్ అంటారు. సమ్మర్ తర్వాత వచ్చే సీజన్ని బిఫోర్ బిగినింగ్ ఆఫ్ వింటర్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, UVW. బిఫోర్ బిగినింగ్ ఆఫ్ వింటర్ ఆటమమ్, AU అలా. బిఫోర్ బిగినింగ్ ఆఫ్ వింటర్ వచ్చేది ఇది అన్నట్టు 23rd September. నార్థన్ హెమిస్ఫియర్ గురించి మాట్లాడుతున్నాం. స్ప్రింగ్ సీజన్ ఏమో ఆఫ్టర్ వింటర్ అండ్ బిఫోర్ సమ్మర్ వస్తుంది. స్ప్రింగ్ సీజన్ ఆఫ్టర్ వింటర్.
స్ప్రింగ్ సీజన్ ఆఫ్టర్ వింటర్, జనరల్గా వింటర్ తర్వాత స్ప్రింగ్ రోల్ అనేది గుర్తు. ఇది నార్థన్ హెమిస్ఫియర్ అండి. సౌదర్న్ హెమిస్ఫియర్ రివర్స్. యాక్చువల్గా మన అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనుకో, ఇది ఎర్త్ మీద అబ్జర్వర్ ఇక్కడ ఉంటే సన్ యాక్చువల్ ఇక్కడ దానికేమో ఇలా ఉంది అనుకో, సన్ ఏమో యాక్చువల్గా ఇక్కడ ఉంది. కాకపోతే ఎలా కనిపిస్తుంది అంటే అపరెంట్ పొజిషన్ ఇక్కడ కనిపిస్తుంది. అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద సన్ ఈజ్ అబౌవ్ ద హారిజన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ రిఫ్రాక్టెడ్ రేస్ ఇలా బెండ్ అవుతాయి, రిఫ్రాక్టెడ్ రేస్. ఇది అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద సన్. ద యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద సన్ ఇదేమో బిలో ద హారిజన్ ఉంది, ఇదేమో అపరెంట్ పొజిషన్ ఏమో అబౌవ్ ద హారిజన్ ఉంది. ఈక్వేటర్ దగ్గర ఏమవుతుంది అంటే డేస్ ఎప్పుడు లాంగర్ దాన్ నైట్సే ఉంటాయి. ఒకవేళ అట్మాస్ఫియర్ లేకపోతే రిఫ్రాక్షన్ లేకపోయిండే అప్పుడు డే టైమ్ అండ్ నైట్ టైము ఈక్వల్గా ఉంటుండే. కాకపోతే అట్లీస్ట్ డ్యూరింగ్ ఈక్వినాక్సెస్ అన్నా సరే మన అట్మాస్ఫియర్ వల్ల సన్స్ రేస్ రిఫ్రాక్ట్ అవుతాయి. రిఫ్రాక్టెడ్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ డ్యూ టు చేంజ్ ఇన్ డెన్సిటీ ఆఫ్ మీడియం. రిఫ్రాక్షన్ ఈజ్ పర్టికులర్లీ స్ట్రాంగర్ డ్యూరింగ్ ద మార్నింగ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈవినింగ్ టైంలో కూడా రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. వెన్ ద సన్స్ సార్ స్లాంట్, మార్నింగ్ ఈవినింగ్ సన్ సెట్టర్ అయితే అవుతుంది కదా అట్లా. సో స్లాంట్గా ఉంటాయి, ఆ టైంలో రిఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, బెండింగ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ తో యాక్చువల్ పొజిషన్ ఇస్ సన్ పొజిషన్ ఏముంది బిలో ద హారిజన్. ఇంతకుముందు చూసిన అపరెంట్ ఇమేజ్ మాత్రం అబౌవ్ ద హారిజన్ కనిపిస్తుంది డ్యూ టు రిఫ్రాక్షన్. దిస్ మేక్స్ ద డేస్ లాంగర్ దన్ నైట్స్ ఎట్ ద ఈక్వేటర్. సో డేస్ ఎందుకు లాంగర్ దన్ నైట్స్ ఈక్వేటర్ అంటే అపరెంట్ పొజిషన్ ఆఫ్ ద సన్ ఇది అబౌవ్ ద హారిజన్ అని చెప్పాలి. సో ఇది సన్ ఇట్లా ఉందనుకో, ఎర్త్ 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 ఇక్కడ వచ్చి దీన్ని ఏమంటారు అంటే దగ్గరుండే దాన్ని పెరిలియన్ అంటారు. పెరిలియన్. సో ఎక్కడైతే ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది కాబట్టి సన్ ఏమో ఒక ఫోకీ ఇక్కడ ఉంటుంది కాబట్టి 1,00,000 ఇయర్స్కి ఎర్త్ ఆర్బిటల్ పేంజ్ చేంజ్ అవుతుంది సర్క్యులర్ నుంచి ఎలిప్టికల్కి డ్యూ టు గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ పర్టికులర్ ద మూన్. ఎర్త్ పెరిలియన్ కాడ క్లోజ్ ఉంటుంది ఎర్త్ అనేది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే జనవరిలో వస్తుంది, జనవరి 3 ఆ టైంలో. ఇక్కడ వచ్చేసి ఇది వింటర్ సోల్సిటైస్. మన వింటర్ సోల్సిటైస్ అంటే ఎప్పుడు డిసెంబర్ 22. వింటర్ తర్వాత స్ప్రింగ్. ఇది స్ప్రింగ్ ఎప్పుడు వస్తుంది, వింటర్ తర్వాత వచ్చేది స్ప్రింగ్ మార్చ్ 21. వింటర్ ముందుకు ఉండేది ఇది ఈక్వినాక్సెస్. ఇది ఈక్వినాక్స్, ఇదేమో వింటర్ సోల్సిటైస్. ఇదేమో సమ్మర్ సోల్సిటైస్ జూన్ 21. ఇదేమో ఆటమ్. ఇవి నార్థన్ హెమిస్ఫియర్లో. సౌతర్న్ హెమిస్ఫియర్లో రివర్స్ అన్నీ. ఇదేమో డిసెంబర్, ఇది 21 జూన్లో వస్తుంది. ఇదేమో సెప్టెంబర్ 23 ఏమొస్తుంది. అపిలియన్ అంటే ఫార్తెస్ట్ పాయింట్. ఎర్త్ ఈజ్ ఫార్తెస్ట్ ఫ్రమ్ ద సన్. ఇట్ ఈస్ అపిలియన్ విచ్ ఒక్కర్స్ జూలై 4 దగ్గర. ఎట్ అపిలియన్ ద ఎర్త్ ఇది దాని కిలోమీటర్స్ కూడా ఉంటాయి. ఇది కాకపోతే ద డేట్స్ వెన్ ఎర్త్ రీచెస్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఇన్ ఆర్బిట్ నాట్ ఫిక్స్డ్ బట్ అప్రాక్సిమేట్లీ. సో ఇది అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి హౌ మచ్ డస్ ద ఎలిప్టికల్ ఆర్బిట్ ఎఫెక్ట్ ద వెదర్ ఆన్ ఎర్త్. వెదర్ ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్ ఎఫెక్ట్ weather on earth. The difference in the amounts of science energy that earth receives does not vary considerably between perihelion and aphelion. Perihelion and aphelion mean the sun's energy avanta vary kaadu. After all, the distance between perihelion and aphelion is a very small fraction of Earth's average distance to the sun. Perihelion ki the distance between perihelion and aphelion దాని డిస్టెన్స్ ఉంటుంది సన్స్కి ఎర్త్కి చూస్తే చాలా తక్కువ. త్రూఅవుట్ ద ఇయర్ సోలార్ కాన్స్టెంట్ వేరీస్ బై వెరీ లిటిల్ డ్యూ టు ద వెరీ స్మాల్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్. చాలా సోలార్ కాన్స్టెంట్ అని చాలా తక్కువనే వేరీ అవుతుంది. ఏ సర్కిల్ ఈజ్ ఎలిప్స్ విత్ ఎసెంట్రిసిటీ. సౌతర్న్ హెమిస్ఫియర్ ద మీగర్ సోలార్ కాన్స్టెంట్ రేషియో is offset by the higher water to land ratio. The amount of energy received from the sun.
డ్యూరేషన్ ఆఫ్ సీజన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది వెదర్ని ఎలా చేస్తుంది అంటే డ్యూరేషన్ ఆఫ్ సీజన్స్ బై ఎఫెక్టింగ్ డ్యూరేషన్ ఆఫ్ సీజన్స్. ఆల్సో దిస్ ఎఫెక్ట్ ఇస్ అంత సిగ్నిఫికెంట్ కాకపోయినా డ్యూరేషన్ ఆఫ్ సీజన్స్ని ఎలిప్టికల్ ఆర్బిట్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎర్త్ ఈస్ ఫార్దర్ ఫ్రమ్ ద సన్ ఇన్ సమ్మర్లో చాలా దూరం ఉంది. దేర్ ఫోర్ ఇట్స్ ఆర్బిటల్ వెలాసిటీ దట్స్ ఇట్ లోవెస్ట్. ఫార్దర్ ఉంటే లోవెస్ట్ ఉంటుంది. కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్, సెకండ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. అండ్ ఇట్ రిక్వైర్స్ మోర్ టైమ్ టు ట్రావెల్ ఫ్రమ్ ద సమ్మర్ సోల్స్టిస్ పాయింట్ టు ద ఆటోనమల్ ఈక్వినెక్స్. సో ఇక్కడ అపిలియన్ దగ్గర అది సమ్మర్కి ఉంటుంది, అక్కడ ఫార్ ఉంది. సో అక్కడ స్పీడ్ ఎక్కువ ఉండాలి. దెన్ ఇట్ నీడ్స్ వింటర్ సోల్స్టిస్ అండ్ వర్నల్ ఈక్వినాక్స్కి ఏదన్నా మోర్ టైం కావాలి దానికి. దస్ ద వింటర్ ఈజ్ అబౌట్ 89 days అండ్ ద సమ్మర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 92 days. సమ్మర్ వచ్చేసి 92 days లాంగ్ ఉండాలి. ద ఎర్త్ రిసీవ్స్ ఇట్స్ ఫాస్టెస్ట్ ఆర్బిటల్ స్పీడ్ ఎట్ పెరిగి దగ్గర ఫాస్టెస్ట్ స్పీడ్ ఉంటుంది, స్లోవెస్ట్ ఆర్బిటల్ స్పీడ్ దగ్గర అపోజిట్ దగ్గర ఉంటుంది. కెప్లర్ సెకండ్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ ఏంటంటే ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఏ ప్లానెట్ అండ్ సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ డ్యూరింగ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఈక్వల్ ఏరియాస్ చేయాలి, ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అప్పుడు ఏం చేయాలి? ఇంటర్వెల్ సన్ ద స్పీడ్ ఆఫ్ ద ప్లానెట్ ఇంక్రీజెస్ అట్ ఇస్ నియర్ ద సన్. సన్కి నియర్ ఉంటే స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి, అండ్ డిక్రీజెస్ సన్కి నియర్ ఉంటే స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి, సన్కి ఫార్ ఉంటే స్పీడ్ డిక్రీజ్ అవ్వాలి. అప్పుడే ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం చేస్తావి. ద ఎర్త్ అచీవ్స్ ఇట్స్ ఫాస్టెస్ట్ ఆర్బిటల్ స్పీడ్ ఎట్ పెరిగి అండ్ స్లోవెస్ట్ ఆర్బిటల్ స్పీడ్ ఎట్ అపోగి. సమ్మర్ వచ్చేసి 92 days ఉంటుంది, అందుకే ఇది అన్నట్టు మెయిన్గా. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి డేలైట్ సేవింగ్ ఇన్ టెంపరేట్ రీజన్స్లో డేలైట్ సేవింగ్ ఓర్ సమ్మర్ టైం ఉంటుంది. ఆ క్లాక్స్ని అడ్వాన్స్ చేస్తారు సమ్మర్ మంత్స్లో 1 hour కన్నా ఎక్కువ. ఈవినింగ్ టైంని ఇంక్రీజ్ చేస్తారు, మార్నింగ్ టైంని సాక్రిఫైస్ చేసి. యూజర్స్ ఇన్ రీజన్స్ విత్ సమ్మర్ టైమ్ అడ్జస్ట్ క్లాక్స్ ఫార్వర్డ్ 1 hour క్లోజ్ టు ద స్టార్ట్ ఆఫ్ స్ప్రింగ్. అదే నార్మల్గా ఒకవేళ 10 o'clock స్టార్ట్ అవ్వాలి అంటే డేలైట్ సేవింగ్ టైంలో 9 o'clock చేసి అలా చేస్తారు అన్నట్టు. ఓకే.